మన లాస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి మనం డెఫినేషన్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? ఏదైనా వస్తువు రెస్ట్లో ఉన్నా, అంటే ఏదైనా వస్తువు రెస్ట్లో ఉన్నా, లేదంటే అది మూమెంట్లో ఉన్నా, అంటే గమనంలో ఉన్నా, లేదంటే ఒకే చోటన స్థిరంగా ఉన్నా, దాన్ని మనం అనాలిసిస్ చేస్తే, ఆ బాడీ యొక్క బిహేవియర్ని అనాలిసిస్ చేస్తే, అంటే దాని మీద పడిన ఫోర్స్ ఎంత, దాంట్లో వచ్చిన మూమెంటం ఎంత, వెలాసిటీ ఎంత, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తే దాన్ని ఏమన్నాం? మన ఇంజనీరింగ్ మెకానిక్స్ అన్నాం. సో ఇంజనీరింగ్ మెకానిక్స్లో మన ఫస్ట్ చాప్టర్ వచ్చి ఫోర్సెస్ అండ్ మూమెంట్స్. సో అంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఫోర్స్. సో ఫోర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం ఏం చెప్తుంది? ప్రతి బాడీ అనేది కదలడానికి చాలా అంటే చాలా వరకు కదలకుండా ఉండడానికి మాత్రమే ట్రై చేస్తుంది. కదలకుండా ఉండడానికి దాంట్లో ఇనర్షియా అనేది ఆటోమేటిక్గా ప్రతి బాడీకి, అంటే ఇప్పుడు మనం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అంటాం కదా, సో అలాగే ఉండడానికి ప్రతి బాడీకి కూడా కదలడానికి బద్ధకమే. దాన్ని మనం కదలడానికి అంటే కదలికలో తీసుకురావాలంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఫోర్స్ ఇవ్వాలి, ఎక్స్టర్నల్గా ఏదైనా ఎఫర్ట్ ఇస్తే తప్ప అది కదలదు అని చెప్పేదే మన న్యూటన్ ఫస్ట్లో. సో ఈ ఫోర్స్ అనేది మనం ఒక బాడీని కదలడానికి, లేదంటే దాంట్లో ఏదైనా చేంజ్ తీసుకురావడానికి, దాని యొక్క స్టేట్ ఆఫ్, అంటే అది ఎక్కడైతే ఉందో దాని స్టేట్లో చేంజ్ తీసుకోవడానికి వాడే ఎనర్జీనే మనం ఫోర్స్ అన్నాం. ఇక్కడ ఫోర్స్ అనేది మనకి ఏం చేస్తుంది? ఏదైనా బాడీ రెస్ట్లో ఉంటే అది మూవ్ అవ్వడానికి కదలడానికి ఫోర్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఫోర్స్లో మనం ఏం తెలుసుకోవాలి? ఒక ఫోర్స్ అంటే ఏంటి? మనకు తెలుసు, ఏదైనా లోడ్ పడితే దాన్ని మనం ఫోర్స్ అంటాం. ఓకే, సో ఆ లోడ్ అనేది ఏ టైప్లో ఉంది, అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడ, అలాగే ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఉంది, అలాగే దాని యొక్క సెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి ఒక ఫోర్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు. అంటే సింపుల్గా ఫర్ సపోజ్ నువ్వు ఒక ల్యాండ్ మీద నిలబడి ఉన్నావు, నిన్ను ఫోర్స్లా రిప్రజెంట్ చేయమంటే ఎలా చేయాలంటే, నీ బాడీ వెయిట్ అనేది ఎక్కడ పడుతుంది? గ్రౌండ్ మీద పడుతుంది, అవునా కదా? అంటే ఎర్త్ తీసుకుంటుంది. సో అప్పుడు డైరెక్షన్ ఎటుంటుంది? కిందకు ఉంటుంది. నీ వెయిట్ ఒక 60 kgs అనుకుందాం. సో 60 kgs అంటే 1 kg ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏమనుకున్నాం? 10 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, యాక్చువల్లీ 9.81 న్యూటన్స్, బట్ రఫ్ క్యాలిక్యులేషన్లో 1 kg ఈక్వల్ టు 10 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, నీ బాడీ ఇక్కడ ఎప్పుడు కూడా మనం కేజీస్లో మాట్లాడడం, అంటే యూనిట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా ఫోర్స్ యూనిట్ వచ్చి న్యూటన్. ఓకే, మనం ఏమనుకున్నాం? ఏదైనా వస్తువుని కదలడానికి, లేదంటే ఏదైనా వస్తువు స్టాటిక్గా ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ని మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో స్టడీ చేసుకుంటాం అని అన్నాం. సో ఇప్పుడు నిన్ను ఇలా రిప్రజెంట్ చేయాలంటే, ఫోర్స్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలంటే, నీ వెయిట్ కిందకి అప్లై అవుతుంది. నీ వెయిట్ వచ్చి 60 kgs అయితే దాన్ని న్యూటన్స్లో మారిస్తే ఏమవుద్ది? 60 ఇంటూ 10 600. సో 600 న్యూటన్స్ అవుద్ది. సో 600 న్యూటన్స్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ, సో ఇక్కడ నుంచి ఇలా చూపిస్తాం అనమాట. సో ఇది నువ్వు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డౌన్వర్డ్స్. సో W ఈక్వల్ టు mg, మాస్ ఇంటూ గ్రావిటీ. సో అదే మనం 600 న్యూటన్స్ వేసాం. సో ఇక్కడ వెయిట్ వచ్చి నీ వెయిట్ 600 న్యూటన్స్ అనమాట. ఓకే, సో ఇలా ఫోర్స్ని మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఇదే ఫోర్స్ ఏదైనా ఒక పాయింట్ నుంచి కొంత డిస్టెన్సే యాక్ట్ చేసింది. ఓకే, సో అంటే నువ్వే ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నావు వెళ్ళి, అంటే మన కుదిరి ఎక్కువ కదా, సో వెళ్ళి మనం చెట్టు కొమ్మ మీద కూర్చున్నాం. సో అప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంది. ఓకే, ఇందాక గ్రౌండ్ మీద సపోర్ట్ ఉంది, కానీ ఇక్కడ సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు కొంత డిస్టెన్స్ నుంచి, అంటే ఒక పాయింట్ ఆఫ్, అంటే ఎక్కడి నుంచి ఒక పాయింట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి దూరం నుంచి ఎక్కడన్నా లోడ్ పడితే ఇక్కడ ఫోర్స్ 600 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయ్యేదే మూమెంట్ అంటాం. 600 ఇంటూ కొంత డిస్టెన్స్ 1 మీటర్ అనుకుందాం. సో అప్పుడు నీ మూమెంటం ఏమవుతుందంటే 600 న్యూటన్ ఇంటూ మీటర్ అవుద్ది. ఓకే, సో 600 న్యూటన్ మీటర్ అవుద్ది. ఎప్పుడైతే నీ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఒక సపోర్ట్ నుంచి కొంత డిస్టెన్స్ యాక్ట్ చేస్తే ఆ బాడీలో క్రియేట్ అయితే మూమెంట్. అంటే ఫర్ సపోజ్ మనం డోర్ తోస్తుంటే ఏమవుతుంది? ఇక్కడ తోస్తుంటే ఇదంతా మూవ్ అవుతుంది. ఎందుకు? ఓన్లీ పాయింటే కదలాలి కదా, అంటే ఇందులో క్రియేట్ చేసిన మూమెంటం. ఓకే, నువ్వు డోర్ హ్యాండిల్ పట్టుకుని ఇలా తోస్తున్నప్పుడు ఓన్లీ అక్కడ డోర్ హ్యాండిల్ పాయింటే కదలాలి, కానీ మిగతాదంతా ఎందుకు కదులుతుంది? ఎందుకంటే ఆ మూమెంట్ అనేది బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్లికేషన్ అనేది ఎక్కడైనా ఉన్నాయి, ఇందులో మూమెంట్లో నీకు అప్లికేషన్ ఎక్కడైనా ఉన్నాయి, బట్ ఆ ఇంపాక్ట్ అనేది మొత్తం పడుద్ది. సో అందుకే మనం మూమెంట్స్ని కూడా అనాలిసిస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ యూనిట్స్లోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫోర్స్కి న్యూటన్స్. బట్ యూనిట్స్ అనేది ముఖ్యంగా యూనిట్స్ అనేవి 2 రకాల, ఫండమెంటల్ యూనిట్స్ అలాగే డెరివైవ్డ్ యూనిట్స్. సో ఫండమెంటల్ యూనిట్స్ అంటే అవి వేటి మీద కూడా
డిపెండ్ అవ్వన్నమాట. ఓకే, సో అవి అంటే ఇండిపెండెంట్గా వస్తాయి, అంటే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఇవి ఉంటాయి. సో అవి ఏంటంటే ఎంఎల్టీ అంటే మాస్, లెంత్, టైమ్. ఓకే, బట్ డెరివైవ్డ్ యూనిట్స్ అంటే వీటిని ఆధారం చేసుకుని వచ్చినవి, అంటే వెలాసిటీ కానీ, అలాగే మనకి డిస్ప్లేస్మెంట్ కానీ, మూమెంటం కానీ, డిస్ప్లేస్మెంట్ కానీ, మూమెంటం కానీ, ఇవన్నీ కూడా డెరివైవ్డ్ యూనిట్స్. అంటే డెరివైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే ఈ ఫండమెంటల్ యూనిట్స్ మీద డెవలప్ అవుతాయి. అలాగే యూనిట్స్లో మనకి సిస్టమ్స్ ఉన్నాయి, సిజిఎస్, ఎంకేఎస్. అంటే ఈ ఫండమెంటల్ యూనిట్స్కే మనకి డిఫైన్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎంకేఎస్, సిజిఎస్, అలాగే ఎఫ్పిఎస్, ఎస్ఐ. అండ్ మోస్ట్లీ మనం వాడేది ఎస్ఐ అనమాట. సో ఇప్పుడు ఈ న్యూటన్ అనేది ఎస్ఐ యూనిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది ఫోర్స్ అంటాడు. అంటే మన ఫోర్స్కి న్యూటన్ అని చెప్పుకున్నాం కదా, సో ఇది ఎస్ఐ యూనిట్. ఇప్పుడు కెల్విన్ కానీ, ఆంపియర్ కానీ, ఇవన్నీ కూడా స్టాండర్డ్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట ఈ యూనిట్స్కి. ఓకే, సో ఎఫ్పిఎస్ అంటే మోస్ట్లీ బ్రిటిష్ వాళ్ళు వాడేవాళ్ళు. సో సిజిఎస్ అంటే మనది ఇక్కడ లెంత్ వచ్చేసరికి సెంటీమీటర్స్లో చెప్తాం, వెయిట్ వచ్చేసరికి గ్రామ్స్లో చెప్తాం, అంటే మాస్ వచ్చేసరికి. ఇక్కడ టైం వచ్చేసరికి సెకండ్. అదే ఎంకేఎస్ సిస్టంలో ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం రీడ్ చేసేటప్పుడు పాత గ్రాఫ్లు చూసుకున్నట్టయితే, అంటే పాత మ్యాప్లు ఎలాంటివి చూసుకున్నట్టయితే లింకుల్లో ఉంటాయి. ఎందుకంటే అప్పుడు పాత సిస్టమ్ అంతా సర్వేయింగ్ అంతా లింకుల్లో వెళ్ళింది కాబట్టి. ఓకే, సో అప్పుడు వాడిన సిస్టమ్. బట్ అలాగా డిఫరెంట్ యూనిట్స్ వాడడం మళ్ళీ కన్వర్ట్ చేసుకోవడం కష్టం అవుతుందని చెప్పి మనం మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఒకటే పెట్టుకున్నాం. సో దాన్నే ఎస్ఐ యూనిట్స్. సో మోస్ట్లీ మనం పుస్తకాల్లో చూస్తాం. అంటే చాలామంది డౌట్ రావచ్చు, కేజీల్లో ఎందుకు ఉండదు, మనం చదువుకునేటప్పుడు కేజీల్లో ఉంటే ఇంకా ఈజీ అర్థమవుతుంది, ఈ న్యూటన్లో లేదంటే ఈ మిల్లీమీటర్లో వీటిల్లో ఉండడం కంటే మనకు కొంచెం అర్థమయ్యే భాషలో న్యూటన్స్లో కాకుండా కేజీల్లో ఉంటే ఈజీ అవుద్ది అనుకోవచ్చు. బట్ మోస్ట్లీ టెక్స్ట్ బుక్స్ అన్ని రాసింది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే కాబట్టి సో మనకి న్యూటన్స్లోనే మనం అర్థం చేసుకోవాలి. సో సింపుల్గా ఎప్పుడైనా ఒక న్యూటన్ అన్న పదం వచ్చిందంటే అది 100 గ్రామ్స్ అని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సబ్జెక్ట్ అర్థం అవుద్ది. ఓకే, సో ఎఫ్పిఎస్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఫూట్, పౌండ్, సెకండ్. ఓకే, సో ఇది యూనిట్స్లో మనం డిఫరెంట్ టైప్స్ మనం ఎక్కువ వాడేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. యూనిట్ కన్వర్జేషన్ అనేది కూడా మనకి ఇంజన్ మెకానిక్స్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది యూనిట్ గురించి. సో ఫోర్స్కి యూనిట్ వచ్చి న్యూటన్. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇప్పుడు ఒక ఫోర్స్ అనేది మనం ఇదంతా చేసేది దేనికోసం, ఇంజనీర్ మెకానిక్స్లో ఫోర్స్ని అనాలిసిస్ చేయడం కోసం. ఓకే, సో ఆ ఫోర్స్ వల్ల మన బాడీలో, అంటే ఏదైతే మనం బాడీ తీసుకున్నాం ఒక బీమ్ కానీ కాలం కానీ, దాంట్లో డెవలప్ అయ్యే ఇంటర్నల్గా ఎంత రెసిస్టెన్స్ని మనం కౌంటరాక్ట్ చేయడానికి డిజైన్ చేయాలి అని దాన్ని తెలుసుకోవడం కోసం కదా. సో ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఇప్పుడు ఒక బాడీ మీద, ఇదో బాడీ అనుకుంటే, ఫోర్సెస్ అనేవి నువ్వు చెప్పినట్టు వినవు, నేను చెప్పినట్టు వినవు. అవి ఎలా పడాలనుకుంటే అలా పడతాయి. అంటే ఇప్పుడు ఒక మనిషిని ఇక్కడే నుంచోమని నువ్వు చెప్పలేవుగా, ఒక రూమ్లోకి వెళ్ళి ఓన్లీ ఏదో ఒక కార్నర్లో నుంచోమని చెప్పలేవుగా. ఏం చేస్తాడు, అటు ఇటు తిరుగుతాడు, కుదురుగా ఉన్నాడు కదా. సో ఇలా తిరుగుతూ ఉంటాడు. సో అప్పుడు పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఏమైపోతుంది, ఒకసారి ఒకసారి ఇక్కడికి, సో మళ్ళీ కింద దిగుతాడు, ఇప్పుడు ఆ డబ్బా మించి కింద దిగుతాడు, మళ్ళీ ఇటు వెళ్తాడు. సో ఫోర్స్ అనేది ఒకే చోట ఉండట్లా. అందుకని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఒక ప్లేస్లో వదిలేసిన మనిషి అంత కుదురుగా లేనప్పుడు సో ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ పొజిషన్స్లో పడవచ్చు, డిఫరెంట్ పాయింట్స్లో అప్లై అవ్వచ్చు. సో అందుకని మనం ఫోర్సెస్ని అనాలిసిస్ చేసేటప్పుడు సో బ్రాడ్గా కొన్ని విధాలుగా డివైడ్ చేసుకున్నాం. ప్లానర్ అంటే కోప్లానర్ అండ్ నాన్ కోప్లానర్, అలాగే కాంకరెంట్, నాన్ కాంకరెంట్, ప్యారలల్ ఫోర్సెస్, కోలీనియర్. సో అంటే ఒకే విధంగా, అంటే ఇప్పుడు నాన్ కోప్లానర్, రైట్. సో ప్లానర్ అంటే ఇప్పుడు ఇలా ఓ ప్లేస్ ఇస్తే అందరూ కూడా ఎక్కడే నించున్నారు అనుకో, అంటే ఫోర్సెస్ అనేవి కూడా ఒకే ప్లేన్ మీద పడుతున్నాయి. ఓకే, సో ఇదంతా కూడా కోప్లానర్, అంటే ఇక్కడ ఫోర్సెస్ అనేవి కూడా ఒక ప్లేన్ మీద ఉంటాయి. నాన్ కోప్లానర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఒకటి ఈ ప్లేన్ మీద నుంచి ఉంటే, అంటే ఒక బాక్స్ ఇస్తే ఒకటి ఈ సైడ్ నుంచి ఉంటే ఇంకొకటి ఈ సైడ్ నుంచి ఉంటాడు. అంటే అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాంకరెంట్ అంటే ఏంటి, నాన్ కాంకరెంట్. కాంకరెంట్ అంటే ఏదైనా కాన్ అన్న పదం వస్తే, ఎందులోనైనా కాన్ అన్న పదం వస్తే దే విల్ హ్యావ్ మీట్ ఎట్ సేమ్ పాయింట్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ స్టార్ట్ అయింది, అవి వేరు వేరు డైరెక్షన్లో ఉండొచ్చు. బట్
వేరు వేరు డైరెక్షన్లో ఉండొచ్చు, బట్ వాటి యొక్క పాయింట్ ఆఫ్ అప్లికెన్స్ అంటే పాయింట్ ఆఫ్ కాంగ్రెన్సీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో ఆ స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అదే నాన్ కాంగ్రెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడెక్కడో ఇంకోటి స్టార్ట్ అయింది. సో ఇవి నాన్ కాంగ్రెంట్. బట్ ప్యారలల్లోకి వచ్చేసరి ప్యారలల్ అంటే ఇప్పుడు ఇది ఏదైతే డైరెక్షన్లో ఉందో సేమ్ అదే డైరెక్షన్లో ఉంటాయి, దాన్ని మనం ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాయి అన్నీ ఉంటే రైట్కి లేదంటే లెఫ్ట్కి, సో ఇలా ఉంటే దాన్ని మనం ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. అంటే సేమ్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటే. ఓకే, కొలీనియర్ అంటే ఒక ఫోర్స్ యొక్క ఎండ్ ఏదైతే ఉందో ఇంకో ఫోర్స్ యొక్క స్టార్ట్ అది అయి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్స్ కడతాం కదా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. సో ఇలా రబ్బర్ బ్యాండ్స్ కడతాం కదా, కట్టి లాగుతాం. సో ఇప్పుడు ఈ ఫోర్స్ ఇక్కడ ఎండ్ అయిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి నెక్స్ట్ ఫోర్స్ స్టార్ట్ అవుద్ది మన రబ్బర్ బ్యాండ్ లాగేటప్పుడు. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో స్టార్ట్. సో ఇలా ఒక పాయింట్ యొక్క ఒక ఫోర్స్ యొక్క ఎండ్ ఏదైతే ఉందో అంటే ఎండ్ ఏదైతే ఉందో అది ఇంకో ఫోర్స్ యొక్క స్టార్ట్ అయితే దాన్ని మనం కోలీనియర్ అంటాం. మళ్ళీ ఇందులోనే మళ్ళీ వేరువేరుగా డివైడ్ చేసాం. ఓకే, సో వాటిలో మళ్ళీ కోప్లానార్ కాంక్రెంట్ అంటే కోప్లానార్ కాంక్రెంట్ అంటే ఏంటంటే సో ఇది మీకు డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి మళ్ళీ బ్రాడ్గా చెప్తాను. సో ఇలా ఉంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఇలా ఉంటే సో రూమ్ అనుకుందాం. సో ఇక్కడ కొంతమంది నుంచున్నారు. సో ఫస్ట్ సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఒకే ప్లేన్లో ఉన్నారు, అంటే ఫోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉన్నారు. అలా కాకుండా ఇంకొకడు ఈ గోడ ఎక్కాడు, అప్పుడు ఏమవుతుంది వీడి ప్లేన్ మారిపోతుంది. అంటే వీళ్ళందరూ నుంచున్న ప్లేన్ ఇదైతే ఎవడో గోడ ఎక్కితే ఈడి ఫోర్స్ ఎక్కడ పడుతుంది, వేరే ప్లేన్లో పడుతుంది. అంటే వీళ్ళందరూ ఫ్లోర్ మీద పడుతుంటే ఈడి ఫోర్స్ మాత్రం గోడ మీద పడుతుంది. అప్పుడు ఏమవుద్ది, ఇవి నాన్ కోప్లానర్ అవుద్ది. సో ఈ రెండు ఫోర్సెస్ కోప్లానర్ అవుతాయి, ఇది నాన్ కోప్లానర్ అవుద్ది. ఓకే, సో నెక్స్ట్ ఇండివిజువల్ ఫోర్సెస్ మాట్లాడుకుందాం. సో అలాగే కాంక్రెంట్, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఇంకొకరు ఎక్కువ నుంచున్నారు, అంటే దగ్గరలో నుంచున్నారు ఒకే పాయింట్ దగ్గరలో, ఒకరి కాల్ మీద ఇంకొకరు. సో అప్పుడు ఏమవుద్ది, వీళ్ళిద్దరిది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, కానీ వీడిది ఏమవుద్ది ఇంకో వేరే ప్లేస్లో ఉంటాడు, వేరే పాయింట్లో ఉంటాడు. సో అందుకని ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ మారినప్పుడు నాన్ కాంక్రెంట్ అవుద్ది. ప్యారలల్ అంటే వీళ్ళిద్దరు ఫోర్స్లు ఉన్నాయి, కింద చూసుకున్నట్టయితే ఈ ప్లేన్లో వీళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్లో కింద ఉన్నారు. సో కిందకి పడుతుంది ఫోర్స్లు, బట్ వీడిది మాత్రం ఇలా పడుతుంది. సో వీడిది ప్యారలల్, వీడిది నాన్ ప్యారలల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కోలీనియర్ అంటే వీడి ఎండ్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు నుంచున్నారు. సో వీడి ఫోర్స్ ఇక్కడ ఆగిపోతే వాడి ఫోర్స్ నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అలాగా. సో ఇది మనకి కోప్లానర్, నాన్ కోప్లానర్, ప్యారలల్, కోలీనియర్ ఫోర్సెస్ అనేవి మళ్ళీ ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి అగైన్ 4 టైప్స్గా మనం యాక్ట్ చేయడం చూస్తాం. ఓకే, సో అది ఎలా అంటే ఇప్పుడు ఇదో బాడీ తీసుకుంటే సో కోప్లానర్ ఫస్ట్, ఇది కోప్లానర్ కాంక్రెంట్. ఓకే, కోప్లానర్ కాంక్రెంట్ అంటే ఇవి ఒకే ప్లేన్ మీద ఉంటాయి, ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే ఇలాగా. ఓకే, అంటే ఇదే ప్లేన్ మీద ఈ వాల్ మీద ఇలాగా. సో నెక్స్ట్ది వచ్చి కోప్లానర్ బట్ నాన్ కాంక్రెంట్. ఓకే, నాన్ కాంక్రెంట్ అంటే ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఒకే చోట్ల ఉండదు, వేరు వేరు చోట్ల ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది, బట్ రెండు కూడా ఒకే ప్లేన్ మీద ఉంటాయి. నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్ నాన్ కోప్లానర్ కాంక్రెంట్. నాన్ కోప్లానర్ కాంక్రెంట్ అంటే అవి ఇక్కడెక్కడో స్టార్ట్ అవుతాయి, బట్ ఇటు నుంచి కూడా పాస్ అవుతాయి. సో ఇవి ఇప్పుడు రెండు ఒకే ప్లేన్లో ఉన్నాయి. ఓకే, సో నాన్ కోప్లానర్ కాంక్రెంట్ అంటే ఇక్కడెక్కడో స్టార్ట్ అవుతాయి. సో ఇలా ఈ ఇంకో ప్లేన్ మీదకి వెళ్ళిపోతాయి, ఇటు నుంచి స్టార్ట్ అయ్యి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇదొక ప్లేను, బట్ కాంక్రెంట్గా చూసుకుంటే ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే డిఫరెంట్గా యాక్ట్ చేస్తాయి నాన్ కాంక్రెంట్, నాన్ కోప్లానర్. మోస్ట్లీ మనం ఇవే చూస్తాం, అంటే ఈ ప్లేన్లో ఒకటి, ఈ ప్లేన్లో ఒకటి, ఈ ప్లేన్లో ఒకటి. అంటే ఫోర్సెస్ అనేవి ఒక్కొక్క వాల్ మీద ఒక్కొక్క ఫోర్స్, అంటే ఒక్కొక్క వాల్ మీద ఎక్కినట్టు అనమాట. సో ఇలా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో మనం వాటిని ఈజీగా ఇలా యాక్సిస్ వైజ్గా ఇలా డిఫైన్ చేసుకుంటాం. అంటే ఈ యాక్సిస్లో ఫోర్స్, ఈ యాక్సిస్లో ఫోర్సు, అలాగే వేరే డైరెక్షన్లో, అంటే ఇదే పార్ట్స్ని డివైడ్ చేసి అది ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కటి యాక్ట్ చేస్తుంది ఒక బాడీ మీద అని డిఫరెంట్ యాక్సిస్ తీసుకుంటాం. ఓకే, సో ఈ కోఆర్డినేట్స్ బట్టి మనం ఏ పాయింట్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉన్నది డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ మూమెంట్ అంటే మనం ఇలా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి మూమెంట్ అంటే ఏదైనా ఒక సపోర్ట్కి ఒక పాయింట్ నుంచి దూరం నుంచి యాక్ట్ చేసి కొంత డిస్టెన్స్ నుంచి యాక్ట్ చేస్తే అది కొంత
మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆ మూమెంట్ ఎంత అవుద్దంటే M = F × D అవుద్ది. అంటే ఇక్కడ పడిన ఫోర్సు ఇంటూ D డిస్టెన్స్. అంటే ఒక చెట్టు కొమ్మ మీద మనిషి కూర్చున్నప్పుడు సో ఇక్కడ కూర్చుంటే ఎరగదు, కానీ అది ఇక్కడ కూర్చుంటే ఇరిగిపోద్ది. ఎందుకు ఇరిగిపోద్ది? ఎందుకంటే డిస్టెన్స్ పెరిగినప్పుడు. ఇక్కడ ఏమవుతుంది? డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్. ఎప్పుడైతే దూరం పెరిగిపోతుందో, అంటే మనిషి యొక్క దూరం పెరిగిపోతుందో అప్పుడు దీని మీద పడే లోడ్ ఎక్కువైపోతుంది, దీంట్లో క్రియేట్ అయ్యే మూమెంటం ఎక్కువైపోతుంది. సో ఆటోమేటిక్గా కొమ్మ ఇరిగిపోయి కింద పడిపోవడం జరుగుతుంది. అదే దగ్గరలో కూర్చుంటే పడం. సో ఎందుకంటే డిస్టెన్స్ అనేది పెద్ద ఎక్కువ లేదు కాబట్టి మూమెంట్ తగ్గుద్ది, కొమ్మ మీద పడే మూమెంట్. సో అందుకని మనం ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది తగ్గించడానికి, మోస్ట్లీ డిస్టెన్స్ తగ్గించడానికి, మూమెంట్ని కంట్రోల్ చేయాలంటే డిస్టెన్స్ తగ్గించడానికి ట్రై చేస్తాం. సో M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అనమాట. సో మూమెంట్. నెక్స్ట్ కపుల్ అంటే ఏంటంటే మూమెంట్ అంటే ఇది కపుల్. అలాగే మూమెంట్ యొక్క యూనిట్స్ మాట్లాడుకుంటే ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పే ప్రతిదీ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి. ఓకే, సో మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ ఇంటూ డిస్టెన్స్ అంటే మీటర్ లేదా mm. సో ఇప్పుడు యూనిట్స్ అవుద్ది న్యూటన్ mm అవుద్ది, లేదా న్యూటన్ మీటర్స్ అవుద్ది. అంటే మనం ఎలా డిఫైన్ చేస్తే అలా. నెక్స్ట్ కపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఈ ఫోర్స్ ఉంది కదా, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో ఉంటాయి. అంటే 2 ప్యారలల్ ఫోర్సెస్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో యాక్ట్ చేస్తే దాంట్లో క్రియేట్ అయ్యేది, అంటే దాంట్లో కూడా మూమెంటం క్రియేట్, కపుల్లో కూడా మూమెంటం క్రియేట్ అవుద్ది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు ఇది, సో మనం ట్యాప్ తిప్పుతాం కదా, ట్యాప్ తిప్పినప్పుడు ఏమవుతుంది? ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తే ఈ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్. అంటే 2 ప్యారలల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తే సో దాన్ని మనం ఏమన్నాం? కపుల్ అన్నాం. సో కపుల్ అంటాం. సో కపుల్లో మూమెంట్ క్రియేట్ అవుద్ది, కానీ ప్రతి మూమెంట్ కపుల్ అవ్వదు. కపుల్ అవ్వాలంటే ఏంటి? 2 ఫోర్సెస్ ఉండాలి. ఇక్కడ మూమెంట్ క్రియేట్ అవ్వాలంటే ఓన్లీ 1 ఫోర్స్ ఉంటే సరిపోద్ది, అవునా కదా? అంటే మూమెంట్ అంటే ఇప్పుడు డోర్ తీస్తున్నాం, అది మూమెంట్. కానీ కపుల్ అంటే ఏంటి? ట్యాప్ తిప్పాలి, ట్యాప్ ఓపెన్ చేస్తున్నాం, లేదంటే ఒక స్క్రూ డ్రైవర్ని తిప్పుతున్నాం, అది కపుల్. అంతేగాని మూమెంట్ అంటే ప్రతి కపుల్లో కూడా మూమెంట్ ఉంటుంది, బట్ ప్రతి మూమెంట్ కపుల్ అవ్వదు. ఓకే, సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది అది. ఓకే, సో ఇది మనం బ్రాడ్గా డిస్కస్ చేసుకున్నట్టయితే. సో నెక్స్ట్ దాంట్లో మనం డిఫరెన్స్ థియరమ్స్ ఉన్నాయి. ఓకే, ట్రయాంగిల్ లా కానీ, లామిస్ థియరం కానీ, అలాగే పారలాగ్రామ్ లా కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.